ఇక డీటెయిల్స్ చూస్తే బీసీ కులగణన విజయవంతంగా నిర్వహించామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు. ఈ సందర్భంగా 100 ఏళ్లుగా వాయిదా పడ్డ కులగణన నెల రోజుల్లో పూర్తి చేశామన్నారు. అనంతరం బీజేపీ బీఆర్ఎస్లపైన కీలక విమర్శలు చేశారు. చంద్రశేఖరరావు గారు రిజర్వేషన్లను 50% పరిమితి చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించిండు. 50% కంటే ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వకుండా చంద్రశేఖరరావు గారు బీసీలకు అన్యాయం చేసిండు చట్టం చేయడం ద్వారా. ఆ చట్టాన్ని తొలగించడానికి మేము ఆర్డినెన్స్ తెచ్చినాం. ఎందుకంటే మాకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, మీరు తక్షణమే 30 రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించండి, 90 రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు చేయండి అని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈ కార్యాచరణ తీసుకున్నాము. అందుకే ఈరోజు 30 రోజుల్లో హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించి 90 రోజుల్లో సెప్టెంబర్ 30 తారీఖు లోపల జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచ్ల యొక్క ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటది. పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి. ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు కోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక కుట్ర. ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు, అందరు ఆమోదయోగ్యం ఉంది. మొన్నటికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు. హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించింది. కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కిషన్ రెడ్డి నుంచి మొదలు పెడితే బండి సంజయ్ వరకు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను మేము ఒప్పుకోము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలను తొలగించే రిజర్వేషన్లను ప్రతిపాదిస్తే మేము మద్దతు ఇస్తామంటున్నా అని అంటున్నారు వాళ్ళు. అసలు వాళ్ళ అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా నాకు తెలీదు. కానీ నేను సూటిగా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. నరేంద్ర మోడీ గారు జన్మించిన రాష్ట్రం గుజరాత్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. భారతీయ జనతా పార్టీకి మూలాలలో ఉన్న సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ఉంది. ఈరోజు గుజరాత్లో, ఉత్తరప్రదేశ్లో, మహారాష్ట్రలో 40-50 సంవత్సరాల నుంచి ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. నిజంగానే మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించాలి అని అంటే, తొలగించే ధైర్యం, చిత్తశుద్ధి మీకుంటే గుజరాత్ నరేంద్ర మోడీ పుట్టిన రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు తొలగించండి. ఈ దేశ ప్రధానమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించండి. మీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో మీరు ముస్లిం రిజర్వేషన్లను తొలగించి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు సూచన చేయండి. మేము 3 అఖిలపక్షానికి నాయకుడు లేడు, ఆయన నిద్రపోతున్నాడు పాపం. పిల్లలేమో ఉబలాట పడుతున్నారు. ఆ పిల్లలకేమో కోతులకు కొబ్బరికి సిక్క దొరికినట్టు ఆయన ఇంట్లో వండుకోవడంతో ఆ కుర్చీలో కూర్చున్నామని ఆ కోతులన్నీ దుంకులాడుతున్నాయి. ఆ కోతులను పెట్టుకొని ఏడిగిపోతావు. తాను జడివిన కోతి వనవాళ్ళ జడిచాయని వెనకటికో సామెత ఉంది, తెలుసు కదా. ఇంకో తోకపారితే అయినా ఆయన చెప్పడం మేము సహకరించామని ఇంకెవరిని తెచ్చుకోవాలి. ఎంఐఎం ఎట్లాగో ఎంపీ ఉన్నాడు పార్లమెంట్లో, ఆయన సహకారం ఎట్లాగో రేపు తీసుకుంటాం.